హాయ్ ఫ్రెండ్, మీరు చూస్తున్నది హారిక ఈజ్ వరల్డ్ వ్లాగు. ఈ వ్లాగ్ అయితే వారం రోజుల క్రిందటది. మేమైతే ఇక్కడ డిచ్పెల్లికి ఒక ఫంక్షన్ గురించి వచ్చినాము కాబట్టి ఇక్కడ రామ్ టెంపుల్ చాలా బాగుంది అని చెప్పారు. ఈ టెంపుల్ అయితే రామ్ల వారిదై 1200 సంవత్సరాల క్రిందటదట. మేమైతే ఇంతవరకు చూడలేదు ఎప్పుడు. ఇదైతే మేమైతే వచ్చుడు ఫస్ట్ టైం. చూడండి ఫ్రెండ్, మేమైతే ఇప్పుడు పైకి వెళ్తున్నాం. స్టార్టింగ్ అయితే తంతెలు ఉన్నాయి ఇక్కడ వెళ్ళడానికి. చూడండి ఫ్రెండ్, మొత్తం వీడియో స్లిప్ చేయకుండా చూడండి. టెంపుల్ అయితే చాలా 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 బాగా నచ్చింది. ఎంత ప్రశాంతత ఉందంటే టెంపుల్లో మనం ఏ టెన్షన్స్ తోటైనా వెళ్ళినా మనకు ఎంత బోర్ అనిపించదు, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదైతే ఫస్ట్ పెద్ద ద్వారము లోపలికి వెళ్ళడానికి. స్టార్టింగ్ తంతెల మీదకించి ఇట్లా వెళ్ళాలంటే అన్ని ఇట్లా పచ్చటి అన్ని చెట్లు ఉన్నాయి. ఇటు సైడ్ వెళ్తే ఇక్కడనేమో అన్ని చెట్లు ఇట్లా పెట్టారు. చూడండి ఫ్రెండ్, నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్ ఇది. అన్ని పచ్చని, ఎటు చూసిన పచ్చని వాతావరణం, ఎంత ప్రశాంతత ఉందంటే అక్కడ బాగా చాలా నచ్చింది. చూడండి ఫ్రెండ్, ఎంత పెద్దగా ఉన్నదో. పెద్ద పురాణత కాలపు టెంపుల్ అట ఇది. ఇక్కడైతే ఎంత బాగా ఉందో చూడండి. మాకైతే ఇట్లా మీద కించి చూసుడు అయింది. చూడండి, చెట్లు అయితే పెద్దగా ఉన్నాయి. ఇక్కడ పెద్ద బండలతోటి అయితే కట్టింది ఉన్నది టెంపుల్. ఇక్కడైతే ఎంత మంచిగా ఉందైతే. అక్కడ నుంచి చూస్తే మనకు నిలబడితేనేమో మనకు మొత్తం ఊరు కనిపిస్తుంది అన్నట్టు. మీదికించి చూస్తే మీకు టైం వీలైతే వెళ్ళి చూడండి. ఎంత బాగుందైతే ఇక్కడ చూడండి. ఎంత బాగుందో, పచ్చని పొలాలు. అక్కడ కింద అయితే పిల్లల గురించి పార్క్ ఉంది. ఎన్ని టెన్షన్స్ అయినా మటు మాయమైపోతాయి అక్కడికి వెళ్ళి మనం చూసేస్తే. చూడండి, అక్కడ నుంచి చూస్తే మనకు ఊరంతా కనిపిస్తుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్. చూడండి ఎంత బాగుందో. అక్కడ అయితే సముద్రం ఉంది. చాలా పెద్దగా ఉంది అన్నట్టు. చాలు కరిగి ఇక్కడైతే సముద్రం ఉన్నది. ఇదైతే చిన్న టెంపుల్ ఉంది, చిన్న గుడి. ఇక్కడ గణేష్ మందిరం ఉన్నది. ఇక్కడ కింద ఏముందో మేమైతే అక్కడ వెళ్ళలేదు. ఎంత దూరం నుంచి చూసినా గుడి బాగా పొడవుగా, బాగా ఎత్తులో చాలా బాగుంది. ఇక్కడైతే స్తంభం ఉన్నది. చూడండి, మేము వెళ్ళిన దాకా అయితే టెంపుల్ మూసేశారు. రామ్లవారు టెంపుల్ అయితే తాళం వేసి వెళ్ళిపోయారు పంతులు. చూడండి, ఆ జాలి లోపట్లకించి అయితే మేము చూస్తున్నాం కానీ మాకు కనిపించలేదు అన్నట్టు. ఇక్కడైతే మళ్ళీ వెళ్ళాము. ఇక్కడ పైకి వెళ్ళి చూసామన్నట్టు. ఇక్కడ కూర్చుండి మనము మొత్తం టెంపుల్ చుట్టూ చూడొచ్చు అన్నట్టు. చూడండి, రైట్ సైడ్లో ఉంది.
ఇక్కడ నుంచి చూసినా మనకు పొలాలు, ఎక్కడ చూసినా పొలాలు, నీళ్ళు. ఇక్కడైతే మహారాణి నృత్యం చేస్తుందట అప్పటి కాలంలో. ఎంత ప్రశాంతత ఉందైతే, మంచిగా అనిపించింది మాకైతే. మీకు ఎలా అనిపించిందో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్. చూడండి, మేమైతే ప్రదర్శన చేయడానికి వెళ్తూ అక్కడ మన టెంపుల్ మీద చూసామన్నట్టు. పెద్ద పెద్ద బండల మీద అయితే ఇక్కడ అన్నీ మొత్తము ఇది ఉన్నాయి అన్నట్టు. అప్పటి కాలాల నృత్యం చేసేటి మన చూడండి, సింహం ఇంకా అన్నీ ఇట్లా ఉన్నాయి అన్నట్టు ఫ్రెండ్. ఎంత బాగా ఉన్నాయో. నెమలికము ఇంకా నృత్యం చేసేటి అప్పటి కాలాలు అన్నీ చెక్కినవి ఉన్నాయి. ఇక్కడ స్థిలాలు చెక్కినవి ఉన్నాయి అన్నట్టు. చూడండి ఫ్రెండ్, ఇక్కడైతే లోపటి గోపురం లోపట్ల నుంచి అయితే ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి అన్నట్టు చెప్పారు అక్కడ నుంచి లోపటి నుంచి వాటర్ వస్తాయి. ఇగో ఇక్కడ నుంచి రౌండ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే వాటర్ వస్తాయట. గుడి లోపట్ల నుంచి వాటర్ వస్తాయట. మనం టెంకాయలు రాముల వారికి అభిషేకం చేసినవి అక్కడ నుంచి వాటర్ వస్తాయి. మాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్. ఇక్కడ కాలపు నాటి మొత్తం రాసింది ఉన్నట్టు. ఇక్కడైతే పార్కింగ్ ఉన్నది, పార్క్ ఉన్నది. పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా వెళ్ళి ట్రై చేసి చూడండి ఫ్రెండ్, రాములవారి టెంపుల్. నేనైతే అంత దగ్గర ఉండి మేము ఇదైతే ఫస్ట్ టైం వెళ్ళాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి ఫాలో అవ్వండి ఫ్రెండ్. ఇలాగే మా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్? బాయ్ మరి.